ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న యాక్టర్ గురించి చెప్పాలి అంటే ఇందుగలడు అందుగలడు ఎందెందు చూసినా ఆయనే గలడు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అశోక్ కుమార్ గారు. సో అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎప్పుడు నున్నట్టు గుండుతో అలానే ఉండాలా? అంటే మనలో మన మాట మీరే గీసేసుకుంటారా? కదా మామూలు దీనిలాగే అది. సూపర్ అసలుకి అంటే ఎప్పుడు అనిపించలేదా, నేను ఒక వైపు చూసుకుంటే హైకోర్టులో ఒక అడ్వకేట్గా అంత పేరుంది, రెబల్, ఒక పక్క చూసుకుంటే టెలివిజన్లో ఒక స్టార్, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన దాంతో మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సి వస్తుందన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి అనుబంధం అంటే ఏమని చెప్తారు? మిమ్మల్ని ఎస్కార్ట్ వెహికల్స్తో పాటు ఆయనతో పాటు ఎక్కించుకొని వెళ్ళిపోయారంట. ఎవ్రీ మీటింగ్ మాది ఇట్స్ సువర్ణాక్షర్ లిఖితం నా లైఫ్లో. ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటంటే ఆ కాలంలో డైరెక్ట్ యాక్సెస్ ఉండటం వల్ల బాండింగ్ బాగా స్ట్రాంగ్గా ఉండేది. ఈ కాలంలో ఎవరిని అడుగుతామండి? చిరంజీవి గారు ఒక్కరిని అందరూ అడగగలుగుతున్నారు పాపం. ఆయనకి ఎక్కడ సార్ యాక్సెస్ అయింది? ఎక్కడో కొంతమందికి. మొన్న ఒక పెద్ద హీరోని అడిగాను, నేను పేరు చెప్పను, నేను ట్రై చేస్తుంటే దొరకట్లేదు, ఒకసారి వెళ్ళాలి బాస్, ఒకసారి టైం తీసుకోవాను అన్నాను. బాస్ నేను కలిసి 2 నెలలు అయింది. చాలా మంది ఆర్టిస్టులు నా ఇంటర్వ్యూలలో పాపం బాధపడేది ఇదే. ఒక 100 సినిమాలు చేసి ఉంటాం ఆర్టిస్టులతో, అసలు కనీసం ముఖం చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. లేదండి. ఎంతమంది ఆర్టిస్టులకు మేమే హెల్ప్ చేస్తున్నాం సార్ ఫైనాన్షియల్గా. మా అసోసియేషన్ కూడా అదే చెప్తాను, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దు, వాళ్ళకి 2 వేషాలు ఇప్పించండి, వాళ్ళు మీరు ఇచ్చే పెన్షన్ డబ్బులు 10 సంపాదించుకుంటాడు. మన బ్యాడ్ టైం ఏంటంటే పక్క లాంగ్వేజ్ వాళ్ళు మన అసలు రానివ్వరు. హిందీ వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు ఇట్ట చూస్తారు. నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి, ఆయనతో యాక్సెస్ ఉంది కాబట్టి, ఆయన చనిపోయే ముందు కూడా మీరు అక్కడే ఉన్నారని విన్నాను నేను. చనిపోయే ముందు నేను వెళ్ళలేదండి, నాకు చూడాలనిపించలేదు. ఎలా ఉన్నారు అప్పుడు ఆయన వీల్ చైర్ మీద? నాకు చూడాలనిపించలేదు ఆయన. వీల్ చైర్ చూశాను, ఒకటి 2 స్టిల్స్ చూశాను ఆయన. నేను నా వల్ల కాలేదు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న యాక్టర్ గురించి చెప్పాలి అంటే ఇందుగలడు అందుగలడు ఎందెందు చూసినా ఆయనే గలడు. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మనకి దూరదర్శన్ తప్పితే వేరే ఏ ఛానల్స్ లేవు. అలాంటి దూరదర్శన్ ఉన్న టైంలో ఆయన మాత్రం ఒక స్టార్గా వెలిగి, తర్వాత దాదాపు 500 పైగా చిత్రాలు చేసినప్పటికి కూడా తనేంటో ప్రూవ్ చేసుకున్నా కూడా చాలా సాదా సీదాగా బతికి ఒక యాక్టర్ని చాలా తక్కువ మందిని చూస్తాం మనం. అలాంటి వారిలో ఈయనొకడు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అశోక్ కుమార్ గారు. సో అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండమా? ఎప్పుడు నున్నట్టు గుండుతో అలానే ఉండాలా? అలా ఉండిపోయావు చాలా కాలంగా. క్యారెక్టర్స్ కోసం గుండా లేకపోతే? లేదు లేదు లేదు, అలా ఉందాం అనిపించింది, ఉన్నాను అంతే. రీజన్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గుండు సుదర్శన్ గారు ఉన్నారు. అప్పుడు నేను చాలా సీనియర్ అండి ఈ విషయంలో. గుండులో జూనియర్ గుండు అయితే అంతే. నేను అనుకుంటాను ఒక 18-20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటూ. 20 సంవత్సరాల నుంచి గుండులోనే ఉన్నారు. ఉన్నాను. ఓకే. మేడంకి ఇష్టమేనా ఇలా ఉండటం? ఇష్టం ఉంది, అలా ఉండిపోయావు అంతే. అంటే చాలా మంది వైఫ్లకు ఉంటది కదా, మా ఆయన హెయిర్ స్టైల్ అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే. యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రాకముందు హెయిర్ ఉండేది బాగా. ఓకే. యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఒక 7-8 ఏళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ విగ్స్ పెట్టి 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 పలసపడిపోయింది హెయిర్. ఓకే. సో దానికన్నా ఇది బెటర్ కదా, అందుకని ఇదే కంటిన్యూ చేశారు. అంటే మనలో మన మాట మీరే గీసేసుకుంటారా? అంతే కదా, అంతే అంతే మామూలు దీనిలాగే అది వెళ్ళిపోయింది. సూపర్ అసలుకి. అసలు యాక్చువల్గా జుట్టు కన్నా గుండె కాస్ట్లీ. ఎందువల్ల అంటారు? రోజు గీసుకోవాలి, ఎక్కడ ట్యాన్ అవ్వడానికి అవ్వకుండా చూసుకోవాలి. అందరూ ఫేస్ ట్యాన్ అవ్వకుండా చూసుకుంటాం, మీరు గుండు కూడా చూసుకోవాలి. ఫేస్ తో పాటు గుండు కూడా చూసుకోవాలి కదా, డబుల్ స్ట్రెయిన్. ఓకే, సూపర్ నిజంగా. సో మీలాంటి నటులను చూస్తున్నప్పుడు మాకు కూడా కొంత ఉత్సాహం వస్తుంది చెప్పాలంటే.
సో ఈ కాలం నటులు ఎలా ఉంటారంటే చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తారు, ఆర్టిఫిషియల్ గానే మాట్లాడతారు. బట్ మీ కాలం నటులు అందరూ ఆ గోల్డెన్ ఎరా చూసొచ్చారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఎలా అంటే స్వచ్ఛమైన ఆవు పాలు తాగండి, స్వచ్ఛమైన తేనె తినండి అన్నట్టుగా ఉంటాయి మీ మాటలన్నీ కూడా. ఏది దాచుకోరు. అభిమానం అండి, మీలాంటి వాళ్ళ అభిమానం అంతే. సూపర్. అసలుకి ఎలా అనిపిస్తుంది అంటే దూరదర్శన్ ఉన్న టైంలో మీరే స్టార్, మాకు వేరే స్టార్ కనిపించలేదు. మీరు ప్రదీప్ గారు మీ ఇద్దరు ఒక స్టార్స్ లా వెలిగిపోయారు. తర్వాత వచ్చిన ఈ ఛానల్స్ చాలా చాలా వచ్చాయి అనుకున్నది వేరే విషయం. అండ్ దాని తర్వాత దాదాపు 530 పైగా సినిమాలు తీశారు. అడపాదడపా క్యారెక్టర్లను చూడకుండా ఏ క్యారెక్టర్ అయినా కానీ వచ్చిన అవకాశాన్ని పునికి పుచ్చుకొని నేను ఆ సినిమా చేయాలి, నేను ఆ క్యారెక్టర్ ఎంత ఎందుకు చూడకుండా చేశారు మీరు అందరూ కూడా. అందుకనే మీకు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తే మీకు 100 సినిమాలు ఉంటాయి మీ సంఖ్య. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు 10-15 అయ్యేసరికి ప్యాకప్ అంతే. లక్కీగా ఏంటంటే మా ఆడియన్స్ కూడా చూసారండి. ఏ రోజున నా అదృష్టం ఏంటంటే ఏ రోజున నా సినిమాలో కింద క్యారెక్టర్ వచ్చినా, టెలివిజన్లో ఓల్డ్ ఏమన్నా వచ్చినా ఇవాళకి కూడా సర్ఫ్ చేస్తున్న రిమోట్లు ఆగిపోతాయి, నేను కనిపిస్తే ఆగిపోతాయి. అదృష్టం కదా. అవును. ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు యాజ్ ఎ హీరోగా? మనమోడు చేశాను సార్. 2009 దాకా హీరోగానే చేస్తున్నాను. 2009-2010 దాకా హీరోగానే చేశాను. ఆ తర్వాతే సీరియల్స్ నేను ఎప్పుడు ఫాదర్కి ట్రాన్స్మిట్ అవ్వలేదు. నేను ఇష్టం లేదు, అవ్వలేదు నేను. ఎందుకంటే బై ద టైం నేను నా హీరోగా ఆపుతున్న టైంకి ఆపేశాను. నేను టెలివిజన్ చేయలేదు, ఆపేశాను. సో అంచేత టెలివిజన్లో అలా హీరోగానే ఉండిపోయినాడు. ఓకే. సినిమాకి ఫాదర్గా ట్రాన్స్ఫర్ అయ్యాను కానీ టీవీకి అవ్వలేదు నేను. చాలా మంది ఆడవాళ్ళకి లవర్ బాయ్ ఇమేజ్ అలానే ఉంచేశారు. అలా ఉంచాను. ఇంత కూల్ గా ఇంత పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి కాబట్టి అసలు ఏంటి మీ ప్రస్థానం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అంతా హైదరాబాద్ అండి, ప్రాపర్ హైదరాబాద్. నాది పుట్టి పెరిగిందంతా అక్క పుట్టిగాడు, మా తాతలు ముత్తాతలు అంతా హైదరాబాద్. కాందాం అయితే గట్టిగానే ఉంది మందేడ, చాలా పెద్దది. వచ్చి చూస్తావా? చాలా పెద్దది. ఓకే. ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. అవునా? బంధువర్గం ఫ్యామిలీ దాదాపుగా బంధువర్గం అంతా చూసుకుంటే 300 పైన ఉంటారు. ఓకే. చుట్టుపక్కల మా అన్ని డిస్ట్రిక్ట్స్ లో అక్కడ ఇక్కడ మా మదర్ సైడ్ నుంచి మా ఫాదర్ సైడ్ నుంచి అందరు కలుపుకుంటే చాలా పెద్ద ఫ్యామిలీ. మాది కూడా పెద్ద ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇండస్ట్రీ సైడ్ ఎవరు రాలేదు, ఫస్ట్ మీరే? ఇండస్ట్రీ సైడ్ ఎవరు ఫస్ట్ నేను. ఓకే. మీకు ఎక్కడ పుట్టింది అది? నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు. ఆ నాటకాలు ఎక్కడి నుంచి పుట్టాయంటే బహుశా మా నాన్నగారు చిన్నప్పుడు ఎప్పుడో చేసేవారట, తెలీదు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చేసి వదిలేశారు ఆయన. మరి నాకు ఎక్కడ పుట్టిందో తెలీదు, ఎక్కడో పూర్వజన్మ వాసన ఎక్కడో ఉంటుంది కదా. నేను స్కూల్లో ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఇంకెందుకులే వదిలేయటం అని కంటిన్యూ చేశారు. అలా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోయాను, ఎప్పుడూ ఆగలేదు. నేను మొదలెట్టిన రోజు నుంచి ఇవాళ వరకు ఎప్పుడూ ఆపలేదు. నేను చదువుకున్నప్పుడు ఆపలేదు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆపలేదు, ఎప్పుడూ ఆపలేదు. అడ్వకేట్ మీరు? నేను అడ్వకేట్ హైకోర్టులో. ఓకే. దాదాపు 7 years చేశాను. 7 years. చాలా పెద్ద ప్రాక్టీస్ వదిలేశాను. మంచి క్రిమినల్ లాయరా, ఫ్యామిలీ లాయరా? నేను కాన్స్టిట్యూషనల్ లా చేసేవాడిని. రిట్స్ ఎక్కువ నాకు. ఓకే. రిట్ వర్క్ ఎక్కువ నాకు. ఓ, రిట్ వర్క్స్ చేసేవాడిని. చాలా పెద్ద పెద్ద ప్రాక్టీస్ వదిలేశాను. దాదాపు 3 juniors తో ఉన్న ప్రాక్టీస్ నాది. హైకోర్టులో చాలా యంగెస్ట్ అడ్వకేట్ నేను. బార్ మొత్తంలో యంగెస్ట్ అడ్వకేట్, బిజీగా ఉన్న యంగెస్ట్ అడ్వకేట్ నేను ఒక్కడనే. ఎందుకంత మంచి జీవితం వదిలిపెట్టుకొని సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి? చెప్పే కదా మీరు స్టార్ అన్నారే, ఆ స్టార్డమ్ లాగా. అడ్వకేట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో, ఒక భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటే డబ్బుకు డబ్బు ఉంటుంది. అప్పటికీ ఉంది, 3 ఉన్నాయి. ఈ 3 అనుకోని అప్పటికి నేను వదిలేసేప్పటికి ఈ 3 ఉన్నాయి నాకు. నేను చాలా చిన్నవాడినైనా పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా జాగ్రత్త పడేవాళ్ళు నేను అపీర్ అవుతున్నాను అంటే. ఓకే. అంటే అంత పేరు తెచ్చుకున్నాను. ఓకే. బార్, బెంచ్ అండ్ బార్లో. అండ్ బెంచ్ కూడా అందరూ కోఆపరేట్ చేసేవాళ్ళు, కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఒక కేసు డీల్ చేశారంటే ఇంకా వెనక తగ్గేది లేదు, క్వశ్చనే లేదు. ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్ళేవాడిని. జయాపజయాలు మన చేతిలో ఉండవండి, మనం చేసేది మనం చేయడం పర్ఫెక్ట్గా. మొదటి నుంచి మన పని మనం చేయడం పర్ఫెక్ట్గా, తర్వాత జయాపజయాలు, తర్వాత అది చాలా 190 reasons ఉంటాయి దాని జయాపజయాలకి. అక్కడ అంతే, కోర్టులో కూడా ఒక జడ్జిమెంట్ రావాలి అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. ఓకే. సో అడ్వకేట్స్ అంటే మీరు సివిఎల్ గారు ఇండస్ట్రీలో పెద్ద అడ్వకేట్స్ అంటే ఆయన ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది వేరే విషయం. సో మీరు ప్రాక్టీస్ తగ్గించాడు, ఇప్పుడు తగ్గించారు. అంటే మీరు చెప్పారు ఇప్పుడు హైకోర్టులోనే మిగతా లాయర్స్ కూడా తన కేసు డీల్ చేస్తున్నారంటే వణికే పొజిషన్ అని.
హైకోర్టు వణకడం అంటే అశోక్ కుమార్ వస్తున్నారంటే ఒక కేసు డెఫినెట్ గా మనం జాగ్రత్తగా ఉండాలి అనుకునే ఒక ప్రిపేర్ అయ్యి వస్తాడు, స్టేజ్కి వచ్చారు మీరు. అలాంటిది దూరదర్శన్ లో చూసుకుంటే ఒక స్టార్ గా వెలిగారు. బట్ దూరదర్శన్ తర్వాత నాకు బాగా గుర్తుంది, భాగవతంలో నారదుడు రోల్ చేశారు. తర్వాత ఇంకా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అడపదడప వేసుకుంటూ వచ్చారు. కొన్ని సినిమాల్లో అంటే ఎప్పుడు అనిపించలేదా, నేను ఒక వైపు చూసుకుంటే హైకోర్టులో ఒక అడ్వకేట్ గా అంత పేరుంది, రెబల్, ఒక పక్క చూసుకుంటే టెలివిజన్ లో ఒక స్టార్, ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆచితూచి వాళ్ళు ఇచ్చిన దాంతో మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సి వస్తున్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? లేదండి, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. చేశారు 2000 వరకు, 2000 దగ్గర నుంచే డిస్టర్బ్ అయింది నాకు కొంచెం. అంతవరకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఐ వాజ్ వెరీ వెరీ బిజీ. నేను ప్రొడక్షన్స్ చేశాను. ఐ హ్యాడ్ మై ప్రొడక్షన్ హౌస్. 93 నుంచి నా ప్రొడక్షన్ హౌస్ ఉంది. నా ప్రొడక్షన్ హౌస్ లో సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. నేను డైరెక్ట్ చేశాను. 2001లో డైరెక్టర్ అయ్యాను. సినిమా డైరెక్ట్ చేశాను, సిరీస్ డైరెక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిజీ జర్నీ, టైట్ జర్నీ నాకు. అందులో వరుసగా 93 నుంచి వరుస నందులు తీసుకుంటూ వెళ్ళిపోయాను. బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ ప్రొడక్షన్స్, చాలా నందులు స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. ఐ వర్క్డ్ ఇన్ హిందీ, ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశాను. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను అంటే ఎప్పుడు రిగ్రెట్ ఛాన్స్ లేదు. 2000 తర్వాత కొంచెం రిగ్రెట్. 2000 నుంచి అంటే 2000లో నాకు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత డిస్టర్బ్ అయింది. మళ్ళీ 2007 నుంచి మళ్ళీ ఒక ఉధృతంగా అందుకుని దాదాపు 2011 దాకా కొట్టాను. అసలు ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా రన్ అయింది. ఇప్పుడు అంత ఎస్వి ఛానల్ అందుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారి సీరియల్ హీరోగా స్టార్ట్ చేసి మళ్ళీ 2010 కొట్టాను. అక్కడ ఆపాను, టెలివిజన్ ఆపేది, సినిమాకి షిఫ్ట్ అయిపోయాను. టెలివిజన్ నుంచి సినిమాలకు షిఫ్ట్ అయిన తర్వాత చేంజింగ్ అనిపించింది? చేంజ్ ఏం లేదు. ఇప్పుడు అక్కడ 24 hours ఎప్పుడు పని ఉంటుంది. ఇక్కడ అంత పని ఉండదు కదా. 24 hours పని ఇక్కడ ఉండదు కదా. అక్కడ పొద్దున్న లేచి అంటే 6 పరిగెడుతుంటాం, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. అంత టైట్గా వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు రిలాక్స్ అయిపోతాం. ఇప్పుడు అంత వర్క్ ఇప్పుడు లేదు కదా. యాక్చువల్గా ఉండాలి, లేదు, ఉంటుంది. కొన్ని సినిమాలు మీవి గమనించాను, నాకు ఇప్పటికి బాగా గుర్తుంటాయి. అంటే ఈటీవీలో ఇప్పుడు అన్ని పాతయే వేస్తున్నారు కాబట్టి మాకు ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో వీళ్ళు ఇలా ఉన్నారా, ఇలా యాక్ట్ చేశారా, ఇంత మంచి ఆర్టిస్ట్లా, ఇంత బాగుంది వీళ్ళ కాంబినేషన్స్ అనిపించిన రోజులు అవన్నీ. మీతో చూసిన ప్రతి కాంబినేషన్లో ఉన్న మీ వైఫ్ క్యారెక్టర్లు అందరూ మీకన్నా బాగా టాలు, మంచి వెయిట్. సూత్రధారులో మన కేఆర్ విజయ్ గారు, తులసి గారు, మంచి మీ పక్కన మంచి గెట్టోళ్ళు ఉంటారు. ఎలా ఉంటుంది సార్ అప్పుడు స్క్రీన్ షేరింగ్? అసలుకి సరదాగా ఉంటుందండి. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఆల్ గ్రేట్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మంచి మంచి ఆర్టిస్టులు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రోజున నాకు వైఫ్ క్యారెక్టర్ చేస్తుందో, నా బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నాకు ఏ రోజున వ్యత్యాసం లేదండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ నా ఎదురుగా ఉన్నాడంటే అతన్ని మనం ఎలా కౌంటర్ చేసి మనం నిలుపుకోవాలన్న తప్పనే తప్ప. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, రామారావు గారితో యాక్ట్ చేశాను, సోమరావు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. ఎవరున్నా ఫస్ట్ డే నుంచి నా ఎవరున్నా ఒకటే. నాకు ఎదురుగా ఉన్నది ఒక పెద్ద ఆర్టిస్ట్. ఐ హావ్ టు కౌంటర్, అంతే. లాయర్స్ కౌంటర్ వేస్తారు. వాళ్ళని మనం తట్టుకొని నిలబడాలి. మనం ఎలా నిలబడాలి, మనం ఎలా నిలబెట్టుకోవాలో తప్పనే తప్ప అసలు ఇంకో ఆలోచనే ఉండదు నాకు సెట్ మీద. అప్పటి వరకు మన రమ్యకృష్ణ గారు చెప్పాలంటే కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారని చెప్పుకోవచ్చు, సూత్రధారుల వరకు కూడా. ఒక్కసారిగా ఈ సినిమాలో ఇలా చూసేసరికి చాలా మందికి, ఇండస్ట్రీ వాళ్ళకే భయం వేసింది. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఏమంతో ఏపిస్తున్నారు, సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, రిసీవ్ చేసుకుంటారా లేదా? మీరు ఆ సినిమాలో చేశారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు వచ్చిన కామెంట్స్ మీద? అసలుకి లేదు, చాలా కామెంట్స్ వచ్చాయండి. ఆయన్ని కూడా అడిగారు ఎందుకు ఎలా తీసుకున్నారు అంటే, అదే అన్నాడు ఆయన, ఆ అమ్మాయి ఆర్టిస్ట్ కూడా వ్యాంపు చేస్తారు, నెగిటివ్ చేస్తారు, పాజిటివ్ చేస్తారు, మదర్ చేస్తారు, వైఫ్ చేస్తారు, దాంట్లో తప్పే ఉంది అన్నాడు ఆయన. ఇంతకు చేసింది అంటే ఆవిడకి అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు చూడండి ఈ సినిమా చూడండి అన్నాడు. మరి సినిమా చూశారు కదా, చూసి అసలు ఆవిడ అమ్మాయి షేపే మారిపోయింది. అవును. అండ్ షీఈ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, అందులో అనుమానమే లేదు. మా ఇద్దరు కాంబినేషన్స్ కూడా వర్క్ సీన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును, అసలు షీఈ్ ఎ మార్వెలస్ ఆర్టిస్ట్. సో ఇంతమందితో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి అనుబంధం అంటే ఏమని చెప్తారు? ఆయనతో అనుబంధం ఒకసారి సీఎం అయిన తర్వాత మిమ్మల్ని
ఎస్కార్ట్ వెహికల్స్ తో పాటు ఆయనతో పాటు ఎక్కించుకొని వెళ్ళిపోయారంట. అదే ఫస్ట్ పరిచయం అండి నాకు ఆయనతో. అంతవరకు ఆయనతో పరిచయం లేదు. ఫస్ట్ డే పరిచయం అది. ఓకే. అదే రోజు పరిచయం. విశ్వామిత్రకి ఎవరో నన్ను రికమెండ్ చేస్తే ఫోటో చూపించారట నాది. చూపిస్తే బాగున్నాడు, పిలిపించాడు అన్నట్టు. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే తెనాలి రామకృష్ణ వేశారు, ఏదో చెప్పాడు, స్టార్ మంచి స్టార్ అది బాగున్నాడు, పిలిపించాడు అన్నట్టు. అంటే నేను తెల్లారుజామున 3ంటికి వచ్చింది నాకు ఫోను. తెల్లారుజామున 3ంటికి వస్తే మనం ఏమనుకుంటాం, 3ంటికి ఎవరు ఆయన లేచేది ఎప్పుడు కదా మనకు ఫోన్, అసలు ఆ టైం ఎవరు చేయరు కదా మనకు. నాకు ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా రిటైర్ అయ్యారు ఆయన, చలమేశ్వర్. ఓకే. చలమేశ్వర్ నాకు హైకోర్టులో సీనియర్, నాకు బాగా పెద్ద, చాలా సీనియర్ నాకన్నా. హైకోర్టు బార్లో నేను కల్చర్ లాగానే చేస్తూ నాటకాలు అవి చేసుకుంటాను కనుక నేను చాలా పాపులర్ అసోసియేషన్లో. బార్ అండ్ బెంచ్ మొత్తం పాపులర్. నేను అందరు ఫ్రెండ్స్ నాకు. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకన్నా చాలా పెద్ద వాళ్ళు. సో చలమేశ్వరు నా పెద్ద ఆయనకి రిలేటివ్ అవుతాం. సో అప్పుడు ఆయన దగ్గర ఉంటుండేవాళ్ళు ఎక్కువగా టైం. చలమేశ్వర్ ఫోన్ చేశాడు. చలమేశ్వర్ ఫోన్ చేసి మార్నింగ్ ఏం చేస్తున్నావు అని అడిగారు. 3ంటికి ఏం చేస్తాను బాస్, పడుకున్నాను అంటే. ఎట్లా నిద్రపోతావా అన్నాడు. అదేంటన్నా పెద్ద పిలుపు వస్తుంటే నిద్రపోతానంటే. అంటే ఏం పిలుపు వచ్చిందని. సీఎం గారు నేను చూడాలనుకుంటున్నారు అన్నారు. అసలు రామారావు గారు మనం ఊహించాం కదా. ఇండస్ట్రీలో చంద్రమోహన్ గారిని సీఎం అంటారు, మీకు తెలుసు కదా. ఆయనకి సీఎం అని పేరు. సీఎం చంద్రమోహన్ గారు అన్న. ఏం మాట్లాడుతున్నావు, రామారావు గారే సీఎం అని చెప్తున్నా, అర్థం చేసుకో. అప్పుడు అర్థం మొత్తం నిద్ర ఎగిరిపోయింది. అప్పుడు అర్జెంటుగా నువ్వు బయలుదేరి 4:30 కల్లా ఇక్కడ ఉండు అన్నారు. అప్పుడు నేను జాంబాగ్లో ఉండేవాడిని, నా ఆఫీసు ఇల్లు అదే. సో ఇమీడియట్గా అక్కడ పక్కనే కదా, దగ్గరే ఇంటికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికే అప్పటికే ఆయన మొత్తం మంది మార్గంలో పైన దిగి వస్తున్నారు. వెళ్ళిపోతున్నాను నేను సెక్రటరీకి 4:30 సెక్రటరీ వెళ్ళిపోతుండగా 4:30కి వెళ్ళిపోతారు ఆయన. వెళ్ళిపోయారు, సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు. ఆయన మీటింగ్ ఉంది 5ంటికి. ఓకే. వెళ్ళిపోతున్నారు. అయితే రామచంద్ర గారు ఉండేవారు, గోటేటి రామచంద్ర గారు, ఆయన పిఎస్. ఆయన రావయ్య అని పట్టుకెళ్ళిపోయి తీసుకెళ్ళి ఆయన అలా వెళ్ళిపోయి మొత్తం జనం తోచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నన్ను పిలిచారు, ఏంటి వెళ్ళిపోతున్నారంటే అంటే ఇలా గోటేటి రామచంద్ర చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయి ఆయన కారులో కూర్చున్నప్పుడు పక్కన తీసుకెళ్ళి, అన్నగారు అశోక్ కుమార్ గారు పిల్లలు రమ్మన్నారు కదండి. బ్రదర్ వచ్చారా అన్నారు. చూసి బ్రదర్ ఎవరు ఫ్రీయా అన్నారు. అంటే ఫ్రీయా అన్నాను. అంతకన్నా ఫ్రీయా అంటే అంతకన్నా ఏమంటావు, పని ఉన్నా వదిలేయాల్సిన పరిస్థితి. అంటే ఫ్రీయా అన్నగారు అంటే మన స్టూడియోకి పంపించండి, 11 o'clock కార్ అరేంజ్ చేసి స్టూడియోకి పంపించండి. ఓకే అన్నారు. నేను 10 o'clock కార్ వచ్చేస్తుంది, మీరు రెడీగా ఉండండి అన్నారు. ఓకే అన్నాను. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి జస్ట్ రిలాక్స్ అవుతున్నాను. అంటే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. ఆయన రమ్మన్నారు, ఫోటో చూపించాలా, వీడియోలు చూపించాలా, ఏం చూపించాలి, నాకు ఎవరికైనా ఏమైనా చూపించాలో నాకు అలవాటు లేని పని. ఏం చేయాలి, అయితే ఏం మాట్లాడాలి, ఏం చేయాలని నాకు సినిమా కోసమని తెలుసు నాకు, ఎందుకంటే చెప్పాడు పొద్దున్న చలమేశ్వర గారు. అప్పుడు అనుకుంటున్నాను, ఫోన్ వచ్చింది. 7ంటికి ఫోను. కరెక్ట్ 20 నిమిషాల్లో ఇక్కడ ఆఫీస్లో ఇంటి దగ్గరికి రండి, కార్ వస్తుంది మీకోసం, పెద్ద ఆయన సెక్రటరీకి వెళ్ళాలి మీరు. అసలు పరిగెత్తుకుంటే 2 చెంబులు నీళ్లు పూసుకుని పరిగెత్తారు. నేను వెళ్ళేసరికి కార్ రెడీగా ఉంది. బయట ఎక్కించేసుకుని వెళ్ళిపోయారు సెక్రటరీకి. సెక్రటరీకి వెళ్ళగానే అసలు చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ అండి. అసలు ఇది ఎవ్వరికి, నాకే నమ్మచక్యంగా ఇన్సిడెంట్ ఇది. కారు దిగితే టకటకటకటకటక సిలిండర్ కొడుతున్నాడు. ఎందుకంటే ఈడెవడో పుడింగడ వచ్చాడు, వీడి కోసం పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు పైన. అంటే వీడు ఎంత పెద్ద వాడు, అప్పుడు మొహం కూర్చుంది కానీ ఈయన కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే టకాటగా కొడుతున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళగానే వాళ్ళ పిఏ అన్నారు, అశోక్ గారు సార్ మీటింగ్లో ఉన్నారు. అప్పుడు నక్సల్స్ నక్సలైట్ మీటింగ్లో ఉన్నారు, కూర్చోమన్నారు. కాఫీ తాగుతారన్నారు. తాగుతాను సార్. కాఫీ తెప్పించి సిప్ చేస్తున్నానండి. ఎక్కడి నుంచి పరిగెత్తి వచ్చారు. సార్ వచ్చారు పది లేని నన్ను లిఫ్ట్లోంచి కింద దింపేశారు. ఆయన లిఫ్ట్ ఎక్కడు, ఆయన తిరుగుతారు ఆయన. సో నన్ను లిఫ్ట్లోంచి కింద దింపేశారు. ముందు ఎదురుగుండా ఉండాలి. దించేసి డైరెక్ట్ కార్ ముందు తీసుకెళ్ళి ఆపారు, నన్ను నుంచోబెట్టారు. వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాను నేను అంతే. కారు దగ్గర ఆయన కారు ముందరికి వెళ్ళి ఆ డోర్ దగ్గర నుంచున్నాను ఆయన చూస్తూ. అటు నుంచి దిగుతున్నారు ఎదురుగుండా సెంట్రల్ స్టేర్ కేస్ నుంచి. అప్పుడు పాత సెక్రటరీ గుర్తుందో లేదో, సీఎం సెంట్రల్ స్టేర్ కేసు ఉన్న బిల్డింగ్ ఉండేది. స్టేర్ కేసు దిగుతూ దగ్గరికి వచ్చి చూసి, బ్రదర్ వచ్చారా, వెరీ గుడ్ అని దగ్గరికి వచ్చారు.
దగ్గరికి వచ్చేసి ఎక్కండి అన్నారు. నాకు యాక్చువల్గా వెనక కారు పెట్టారు రెడీగా. పెద్ద ఆయన ఎక్కగానే మీరు ఆ కారు ఎక్కేసేయండి, ఫాలో అవుతుంది అన్నారు. ఈయన ఎక్కండి అన్నారు. అందరూ ఒక నిమిషం బ్లాంక్ అయిపోయారు. డోర్ ఓపెన్ చేయి, ఎక్కండి అన్నారు. అనగా టక్కున డోర్ ఓపెన్ చేశారు. నేను అటు వెళ్ళి కూర్చున్నాను. ఇద్దరు వెనకాల కూర్చున్నావు, ముందర పిఏ కూర్చున్నారు. కాన్వాయ్ స్టార్ట్ అయింది. జీవితంలో డెఫినెట్గా పొలిటికల్ సైడ్లో సీఎం కాను, అలాంటి కాన్వాయ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు. అప్పుడంతా అంబాసిడర్లు కదా. ఆయనది ఇది ఏదో అదే అప్పుడు ఏదో స్టాండర్డ్ 2000 అంటే పెద్ద ఉండేది క్యాటలాగ్. మిగతా అన్నీ అంబాసిడర్స్. కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్లో మాట్లాడారు నాతో ఫస్ట్ టైం. నేనంటే ఏదో ఫోటోలు పట్టుకుని వెళ్ళాను. ఏం చేయాలో తెలియదు కదా మనకు. పెట్టుకుని వెళ్తే తెనాలి రామకృష్ణ, భోజరాజు కథలు, రాజు ఫోటోలు, ఇవి సోషల్ అవన్నీ పెట్టుకుని వెళ్ళి ఏం చేశారు బ్రదర్, క్యాజువల్గా మాట్లాడారు. ఇట్లా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను గారు వదిలేసి. ఓ మీరు ఆర్టిస్ట్ కావాలని ప్రాక్టీస్ వదిలేసి వచ్చారా, వెరీ గుడ్ గ్రేట్ అది ఇది అన్నారు. కానీ ఏంటి చేతులు ఏంటి అని అడిగారు. ఫొటోస్ తీసుకొచ్చారని చెప్పి ఇవ్వండి అన్నారు. చూశారు. ఫస్ట్ తెనాలి రామకృష్ణ కదా. ఓ మా బ్రదర్ గారు క్యారెక్టరైజ్ చేశారా మీరు, ఇది ఎప్పుడు చేశారు అని అడిగారు. చెప్పాను. పైన వెనక తిరిగారు, రాజు భోజరాజు కథల ఫొటోస్. ఏమిటి రకరకాలుగా ఉన్నాయి, మీరు మాలాగే ఆల్రౌండర్ సార్ అన్నారు. మీలాగా కాదు సార్, కాకపోతే ఆల్రౌండర్ అన్నారు. అలా మాడుకుంటూ సరదాగా మాడు స్టేజ్ వెళ్ళాము. అక్కడికి నాచారం స్టూడియోస్లో వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ పరిచయం చేశారు. అక్కడికక్కడే ఇంద్రుడు క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారు. ఇంద్రుడు క్యారెక్టర్ అంటే ఆయనకి 1-to-1 విలన్ని సినిమాలు, నేనే స్ట్రేట్ విలన్ ఆయనకి. ఆ క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారు. అందరూ ఎవరో ఒకరిద్దరు డౌట్ పడ్డారు. అన్నగారు ఇంద్రుడు అంటే హైట్, అది హైట్ ఏమి, పైన కిరీటం పెట్టి కింద చెప్పులు వేస్తే ఆయన హైట్ ఏమి పెడతారు. కానీ ఆయన గొప్ప విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హీ వాజ్ నో మోర్ ఎ సీఎం, హీ వాజ్ ఓన్లీ ఎ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. బుక్ తెప్పించి నాకు ఎన్ని సీన్లు ఉన్నాయో చదివి వినిపించారు. మీరు బిలీవ్ చేస్తారా? నేను ఎవరిని, ఆయన ముందు నేను అనామకుడిని, అసలు ఎవరిని కూడా తెలియదు. ఫస్ట్ టైం చూశాను. గొప్పతనం అది. సేమ్ అదే బాలకృష్ణ గారికి వచ్చిందండి. టోటల్ ఫాదర్ అండి. ఆయన చిన్న పిల్లాడు. ఆయన అలా చదివి వినిపించి, ఇవి డైలాగ్ సీన్స్ బ్రదర్, సైలెంట్ సీన్స్ ఇంకా ఉంటాయి. అండ్ మిమ్మల్ని ఎలా చూపించాలో మాకు తెలుసు, మమ్మల్ని నమ్మి క్యారెక్టర్ చేయండి అన్నారు. ఏ సినిమా అది? విశ్వామిత్రలో అప్పుడు చేశాను. ఫస్ట్ డే నేను పర్ఫామ్ చేశాను. ఫస్ట్ షాట్ చేశాను. ఫస్ట్ డే దాదాపు నేను 2 లాంగ్వేజెస్ కదా, హిందీ తెలుగు. సో చాలా తక్కువ టైం ఉండింది. అమ్మాయి మీనాక్షి శేషాద్రి బాంబే వెళ్ళిపోవాలి, 7:45 ఫ్లైట్ ఉంది. మార్నింగ్ నుంచి సెట్ కలర్స్ వేసారు, ఆరలేదు. సాయంత్రం 4:30 స్టార్ట్ అయింది సీన్. అయితే 7:45 అంటే బహుశా వెళ్ళలేదు, సీన్ అవ్వదు అనుకున్నాను. ఎందుకంటే దాదాపు 9 షార్ట్స్ ఏమో ఉన్నాయి. 9 అంటే 18 షార్ట్స్ ఉన్నాయి హిందీ తెలుగు కలిపి. అప్పుడు ఆ 18 షార్ట్స్ 6:15 ఫినిష్ చేసి పంపించేసాను ఆవిడ. నేను ఆ రోజు ఆయనకు నా మీద కుదిరిన గురి కానీ, ఇంప్రెషన్ అనండి, ఒక అభిమానం అండి, ప్రేమ అనండి, ఏదన్నా, ఆయన చనిపోయే వరకు అది అలాగే ఉంది. ఆయనతో నేను ఎప్పుడన్నా ఆయన కలవాలనుకుంటే క్యాజువల్గా ఫోన్ చేసేవాడిని, వచ్చేమనేవాడు. క్యాజువల్గా మాట్లాడి వచ్చేవాడిని అంతే 10 నిమిషాలు. ఆయన ఉన్నంతకాలం ఏ రోజు నేను ఫోన్ చేసినా ఆయన నేను బిజీ అనలేదు. బిజీ సిచ్యువేషన్స్లో కూడా నన్ను పిలిచి మాట్లాడాడు. ఎవ్రీ మీటింగ్ మాది ఇట్స్ సువర్ణాక్షరం లిఖితం నా లైఫ్లో. గ్రేట్ సార్. ప్రతి మీటింగ్ ఒక ఇన్సిడెంట్. అది ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటంటే, ఆ కాలంలో డైరెక్ట్ యాక్సెస్ ఉండటం వల్ల బాండింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉండేది. ఈ కాలంలో ఎవరిని అడుగుతామండి? చిరంజీవి గారు ఒక్కరిని అందరూ అడగలుగుతున్నారు. ఎవరిని అడగాలని ఎవరు, ఆయన డైరెక్ట్ యాక్సెస్ కొంతమందికి దొరుకుతున్నారు కాబట్టి. ఆయనకి ఎక్కడ సార్ యాక్సెస్ అయింది? ఎక్కడో కొంతమందికి. ఏ హీరోని కలుద్దాం ఉన్నా కానీ నేను 3 నెలలు ట్రై చేస్తున్నాను ఆయన కలుద్దామని. చిరంజీవి గారు నేను చూశాను సార్ చెన్నైలో. చిరంజీవి గారి దగ్గర నుంచి పైన రామారావు గారి దగ్గర నుంచి కింద చిన్న ఆర్టిస్ట్ వరకు ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరింటికైనా వాకిన్ చేయొచ్చు. టీ నగర్లో జస్ట్ వాకిన్. రామారావు గారి ఇంటికైనా సరే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి రామారావు కలవాలి, రండి సార్ కూర్చోండి. ఏ ఆర్టిస్ట్ని కానీ, ఏ డైరెక్టర్ని కానీ, ఏ ప్రొడ్యూసర్ని కానీ, ఏ ప్రొడక్షన్ హౌస్ని కానీ యూ కెన్ జస్ట్ వాకిన్. ఓ డైరెక్టర్ని కలవాలంటే 2 నిమిషాల పని. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్లో ఉంటారు. డైరెక్టర్ ఆఫీస్లోనే ఉంటారు.
పలానాడు వచ్చారు సార్ పోయింది అంటే సార్, ఆ 10 కాలం నిమిషాలు అంతా పోయింది. 10 నిమిషాల నుండి వస్తా అనేది లోపల డిస్కషన్ లో ఉంటే కూర్చోమని వస్తున్నాం అని 15 నిమిషాలు, ఎక్కువ టైం కూడా లేదండి, 15 minutes లో వచ్చి కలిసి మాట్లాడి పంపించేవాడు. ఈ మధ్య కాలంలో ఒక ఆర్టిస్ట్ కనిపించట్లేదు అంటే సెట్స్ లో ఆడు మాట్లాడుకునేవాళ్ళు, ఆర్టిస్టులు డైరెక్టర్ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అవును. ఏంటి ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు రోషన్ గారు యాక్ట్ చేస్తున్నారు, కనిపించట్లేదు. ఏంటి రోజు కనిపించట్లేదు అంటే ఈ మధ్యన ఎట్లా ఉంది అతనికి, ఫోన్ కలుపు, ఇంటికి ఫోన్ చేయి, ఎలా ఉన్నాడు, ఏమో కనిపించట్లేదండి, ఫస్ట్ సెట్ కదా పిలిచేసి, ఏంటి ఖాళీగా ఉన్నావా, ఏంటి పరిస్థితి, వేషాలు లేవని. అవునా కోడటం, ఇందులో ఏం వేషం ఉంది, అది రేపు చేయి, అడ్వాన్స్ ఇచ్చి పంపించు. ఇట్లా ఉండేది ఇండస్ట్రీ. దట్ వాజ్ ద ఇండస్ట్రీ. చాలా మంది ఆర్టిస్టులు నా ఇంటర్వ్యూలలో పాపం బాధపడేది ఇదే. ఒక 100 సినిమాలు చేసి ఉంటాం ఆర్టిస్టులతో, అసలు కనీసం ముఖం చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. లేదండి. ఇప్పుడు ఒక అతనికి కాల్ చేస్తే నేను కదండి ఇంకొక ఆయన అంటారు, ఆయనకు కాల్ చేస్తే నేను కదండి ఇంకొక ఆయన. అంటే ఇంతమంది కావాలని, ఇంత పెద్ద ఆర్టిస్టులు మాకే చిన్నతనంగా అసలు వీళ్ళకి ఫోన్లు చేసి మేము అడుక్కుంటున్నాం ఏంటని ఒక బాధతో ఆపేసాం ఫోన్లు చేయటం కూడా అని చెప్పుకొని బాధపడి కలుద్దామన్నా కష్టం అండి. ఊరికి కలవడానికి వెళ్ళడానికి కూడా లేదు, అవకాశం లేదు. నాగేశ్వరరావు గారితో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడేవాడిని. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడితే ఏం బాబు అనేవాడు, నేను కలుద్దాం అనుకుంటున్నాను సార్. రా, అందులో ఏం అనుమానం ఏముంది, ప్రాబ్లం ఏముంది, వచ్చి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రమ్మంటారు, నేను ఇంట్లోనే ఉన్నాను, వచ్చి. ఆయనకి ఎవరు మధ్యలో లేరే, అక్కడ ఆయనకు పిఎల్ ఉన్నారు, పిఎస్లు ఉన్నారు, మేనేజర్లు అందరు ఉన్నారు. ఎవరికి మధ్యలో వాళ్ళు కదా చూసింది గోల్డెన్ హెయిర్. వాళ్ళని మించిన మేనేజర్లు, వాళ్ళని మించిన అంటే ఒక ఫోర్ట్ అన్నది ఇంకెవరికి లేదు కదా. రామారావు గారిని మించిన ఫోర్ట్ ఉందా ఎవరికన్నా? ఇవాళ చిరంజీవి గారికి ఉంది, ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు హీరోలు అందరికీ ఉంది. కానీ ఈ ఫోర్ట్ దుర్భేద్యం. అది ఆ ఫోర్ట్ వరకు ఉంది, అది బయటి వారికి. ఇండస్ట్రీ వాళ్ళకి కాదా ఫోర్ట్. ఇండస్ట్రీ వాళ్ళు ఎనీ డే ఎనీ మినిట్ మీరు వాక్ చేస్తుంటే డోర్స్ ఓపెన్ అయిపోయాయి. ఇండస్ట్రీకి సంబంధించిన వాడు ఎవరైనా సరే పెయిన్ ఏంటి అర్థమవుతుంది ఆర్టిస్టులది 200%. కలవలేను సార్, ఎవరిని కలవలేను. సపోజ్ నేను ఖాళీగా ఉన్నాను, ఈ ఇండస్ట్రీలో ఏం చేస్తాం సార్, ఖాళీగా ఉంటే డైరెక్టర్ వెళ్ళి వేషం అడుగుతాం, ప్రొడ్యూసర్ని వేషం అడుగుతాం, హీరో పెద్ద హీరో ఎవరిని కలవడం లేదు కదా. ఒక ప్రొడ్యూసర్ని కలవలేము, ఓ డైరెక్టర్ని కలవలేము, ఓ హీరోని కలవలేము, ఇంకేమన్నా అడుగుతావు క్యారెక్టర్లు? 500 సినిమాలు చేసి ఎవరిని అడుగుతారు క్యారెక్టర్? మీరు ఒక టెలివిజన్ స్టార్ అనిపించుకొని ఒక ఎంత పెద్ద అడ్వకేట్ మీరే. ఎవరికి లేదు సార్, అది చెప్తున్నాను. మొన్న ఒక పెద్ద హీరోని అడిగాను, నేను పేరు చెప్పను, నేను ట్రై చేస్తుంటే దొరకట్లేదు, ఒకసారి వెళ్ళాలి బాస్, ఒకసారి టైం తీసుకోవాను అన్న. తనకు యాక్సెస్ ఉంది కనుక, బాస్ నేను కలిసి 2 నెలలు అయింది అన్నాడు. అతనికి మంచి యాక్సెస్ ఉంది. నేను కలిసి 2 నెలలు అయింది, మధ్య చాలా మంది మేనేజర్స్ వచ్చేసారు బాస్ అన్నాడు. అని కొత్త పేరు చెప్పాడు, మీకు తెలుసు. చెప్పి వాడికి ఫోన్ చేయి, తెలుసు కదా నీకు, ఫోన్ చేయి అన్నాడు. సరే చూద్దామని చేశా. అన్నయ్య బిజీగా ఉన్నారయ్యా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా. అన్నయ్య ఎన్నిసార్లు డైరెక్ట్గా చిరంజీవి గారిని నేను అక్కడ ఉన్నప్పుడు చిరంజీవి గారితో ఒకటే సినిమా చేశాను, ఖైదీ 786, చాలా కాలం. ఆ సినిమా తర్వాత ఇక్కడ చాలా ఆయన అభిమాన సంఘాలకు చాలా వాటికి నన్ను అక్కడి నుంచి ఫోన్ చేసేవాడు, వాళ్ళు రమ్మంటున్నారు అశోక్ గారిని వెళ్ళి అటెండ్ చేయమని. ఆయన రిప్రజెంటేటివ్ని వెళ్ళి ఇక్కడ అటెండ్ చేసేవాడు. ఆయన ఇక్కడ షూటింగ్కి వస్తే నేను సెట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాను, కలిసేవాడిని. ఇవాళ కలవడం లేదు. బాలేబాబుని డైరెక్ట్గా వెళ్ళలేదు. ఇవాళకి సెట్ లొకేషన్కి వెళ్తే మాట్లాడతాడు, ఆయన కలవాలంటే లేదే. మరి బాలేబాబు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు నాకు, వాళ్ళ అందరు బ్రదర్స్ తెలుసు నాకు. విశ్వామిత్ర తర్వాత నాకు వాళ్ళందరు బ్రదర్స్తో నాకు ర్యాపో ఉంది, ఇవాళకి ఉంది ర్యాపో అందరు బ్రదర్స్తో. ఓకే. కానీ బాలేబాబు కలవాలంటే కుదరదే. బాలేబాబు ఇంటి దగ్గర కలవాలి అంటే 14 క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? అందుకని ఆయన ఎక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోయి షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోతే బాధ లేదు. షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది, హలో బ్రదర్ రండి అంటాడు, అయిపోయింది, అది బెటర్ కదా. మళ్ళీ ఆయన కనపడితే అక్కడే ప్రాబ్లం ఏమి ఉండదు, ఆయనతో ప్రాబ్లం ఏమి ఉండదు, ఈ మధ్యనే ప్రాబ్లం. అంటే మీ మధ్య అప్పుడు బాండింగ్ బాగుంటుంది అందరి మధ్య, మీ ఆర్టిస్టుల మధ్య. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి, ఆయనతో యాక్సెస్ ఉంది కాబట్టి, ఆయన చనిపోయే ముందు కూడా మీరు అక్కడే ఉన్నారని విన్నా నేను. చనిపోయే ముందు నేను వెళ్ళలేదండి, నాకు చూడాలనిపించలేదు ఆయన. అలా ఎలా ఉన్నారు అప్పుడు ఆయన వీల్ చైర్ మీద, నాకు చూడాలనిపించలేదు ఆయన. ఓకే. నేను వెళ్ళలేదు, అంటే లాస్ట్ డేస్ నేను 1 or 2 months నేను వెళ్ళలేదు. వీల్ చైర్ లో ఉన్నారా?
అంత ఇంట్లో ఆయన నడిచేవాడు కాదు కదా, అక్కడి నుంచి వీల్ చైర్లో కూర్చొని వెళ్ళేవాడు. వీల్ చైర్లో చూశాను, ఒకటి 2 స్టిల్స్ చూశాను నేను. నా వల్ల కాలేదు ఆయన, ఎందుకంటే ఆయనతో నాకు ఎంత కొన్ని డికేడ్స్ అనుభవంతో అది నాకు. ఈజ్ మై ఒక విధంగా చెప్పాలంటే నా ఇండస్ట్రీలో ఆయన ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ నాకు. ఓకే. నాకు ఇండస్ట్రీలో ఆయనకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు. నేను ఏ పని చేసినా ఆయనతో మాట్లాడి ఆయన అడ్వైస్ తీసుకొని, అంటే ఒక ఫాదర్లీ ఫిగర్లా ఉండేవాడు నాకు ఆయన. మరి ఏ రోజున ఆయన బ్యానర్లో ఇక్కడ ఒక వేషం అడగలేదు నేను. ఆయన బ్యానర్లో ఇంతవరకు నేను యాక్ట్ చేయలేదు. ఆయనతో బయట బ్యానర్స్లో యాక్ట్ చేశాను, సూత్రధారులు యాక్ట్ చేశాను, తర్వాత తీర్పు యాక్ట్ చేశాను, 4-5 సినిమాలు యాక్ట్ చేశాను ఆయనతో. సినిమాలు నేను సీరియల్ ప్రొడ్యూస్ చేసి నా సీరియల్ ఆయన యాక్ట్ చేశాను నా కోసం. సో ఇదంతా ఉంది. ఆయన బ్యానర్లో ఇవాళ వరకు యాక్ట్ చేయలేదు అన్నపూర్ణలో. అంత పెద్ద స్టార్ హీరో సీరియల్స్ చేసి దాన్ని బ్రేక్ చేసింది ఆయనే కదా. ఆయన మట్టి మనిషిలో మట్టి మనిషి. అవును. నలుగురం యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెట్టి చేస్తే నీకోసం చేస్తా ఆయన అందరికి చెప్పేవాడు. మీరే ప్రొడ్యూసర్ దానికి? నేను, ప్రదీప్, కాదంబరి, అచ్యుత్, నలుగురు. ఓకే, నలుగురు. సార్ ఏమైపోయారు సార్ అచ్యుత్ గారు ఫ్యామిలీ? చాలా మందితో నేను మాట్లాడాను, ప్రదీప్ గారితో మాట్లాడదామని ట్రై చేశాను. వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది, బయటికి రావట్లేదు అసలుకి. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు? వాళ్ళు అక్కడే, ఆయన అచ్యుత్ ఉన్న ఫ్లాట్ అతందే కదా, సొంత ఫ్లాటే కదా. ఓకే. అశోక్ నగర్ లో, చిక్కడపల్లిలో అక్కడే ఉంటున్నారు. ఓకే. అవి ఉంటున్నారు. ఆ అమ్మాయికి ఇక్కడ చిత్రపూర్లో కూడా ఏదో అలాట్ అయింది, బహుశా షిఫ్ట్ అవుతారు, మరి అక్కడే ఉంటారు. పిల్లలు హ్యాపీగా ఉన్నారా? ఇద్దరు కదా. హ్యాపీ అన్నారు. ఏంటి సార్ ఆయన చనిపోవడానికి మెయిన్ రీజన్? రకరకాల కారణాలు వినిపించాయి ఆ టైంలో. ఏ కారణం లేదు, ఇవన్నీ తప్పు, ప్యూర్ హార్ట్ అటాక్. అంత చిన్న ఏజ్ లో. అతను ఎక్కువగా తినేవాడండి, ఎక్కువ అతి తిండి మనిషి, బాగా ఇష్టం అతనికి తిండి. ఓకే. అంత కొలెస్ట్రాల్ ఏదో వచ్చేసింది. తర్వాత ఈ కూల్ డ్రింక్స్ బాగా తాగేవాడు, ఈ కోక్ తాగేవాడు, చాలా డీప్ ఫ్రీజ్ కోక్ తాగేవాడు బాగా రెగ్యులర్గా. దాన్ని నాకు తెలిసి ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ తాగేవాడు రోజు. ఓకే. తాగి 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 ఇది మొత్తం లోపలంతా చెడింది అతనికి. చెక్ చేసుకున్నా, చాలా సమయం కనపడతారు మళ్ళీ. పోయే ముందు రోజే అది బయటపడింది, అల్సర్స్ అయినాయి. ఓకే. దాన్ని ఎందుకు శ్రద్ధ చేయొద్దు వచ్చేదంటే, లేదనే ఏదో ఫంక్షన్ ఏదో ఉంది, విజయవాడకి వెళ్ళి మన తిరుపతి వెళ్ళొస్తాను, వెళ్ళి రాగానే క్యూర్ చేసుకుంటాను నేను, వాళ్ళకి ఫర్ ట్రీట్మెంట్ అన్నాడు. అంతే, ఆ రోజే పోయాడు. నెక్స్ట్ డే పోయాడు. ఎంత అందంగా ఉంటారు ఆ రోజు. నాకు మట్టి మనిషి ఆ రోజు షెడ్యూల్ స్టార్ట్. ఆ సీరియల్ అప్పుడైనా చనిపోయింది? రన్నింగ్లో పోయాడు. ఓకే. మధ్యలోనే పోయాడు. ఎంత ఉంటుంది సార్ ఏజ్ చనిపోయినప్పుడు? 40 ఉంటాడు. 40 ఉంటాయి అంతే. 40 చేంజ్. చిన్న ఏజ్. చిన్నవాడే. అప్పటికి మంచి సినిమాలు చేశారు ఆయన. సీరియల్స్ లో ఆయన మంచి పొజిషన్ లో వచ్చాడు. సినిమాలు కూడా మంచి పొజిషన్ వస్తున్నాడు. సినిమాలు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడు. మన ఆల్రెడీ సినిమాలకు రన్కి వచ్చేసాడు అతను. ఆల్రెడీ మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశాడు కదా. తమ్ముడు చేశాడు. అవును. అప్పుడు పవన్ గారికి చాలా, ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ ర్యాప్ డెవలప్ చేసుకున్నాడు. మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. యాక్చువల్గా వాడు బతికుంటే విజయశాంతి గారి కాంబినేషన్ సినిమా చేయాలి హీరో అంటే లేడీ ఓరియంటెడ్ సినిమా, అందులో ఆవిడ కాంబినేషన్ హీరో చేయాలి. వాడు బతికుంటే అది చేసి ఉండేవాడు. పవన్ గారికి మంచి ఫ్రెండ్ అయ్యాడు. తమ్ముడు బ్రదర్ రోల్ చేశారు కదా. చేశాడు. చాలా చాలా మంచి ర్యాప్ పెంచుకున్నాడు. చాలా చాలా క్లోజ్ గా ఉండేవాడు ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్యామిలీతో. సో కృష్ణ గారితో ఎలా ఉండేది? లవ్లీ మ్యాన్. ఎక్కువ మాట్లాడారు కాదు అని విన్నాను నేను. ఆయన లేదండి అట్లేం లేదా? అయ్యయ్యో, చాలా జోవియల్ మ్యాన్ అండి. సెట్లో కూర్చుంటే అసలు చిన్నపిల్లలా మాట్లాడతాడు ఆయన. చాలా చాలా ఓపెన్ మ్యాన్, ఓపెన్ మైండెడ్, వెరీ లవ్లీ, లవబుల్ పర్సనాలిటీ. శోభన్ బాబు గారు? శోభన్ బాబు గారితో నేను ఫస్ట్ సినిమా చేశానండి, ఒక సినిమానే చేశాను ఆయనతో. ఆయన కూడా చాలా బాగా మాడతారు. అప్పుడు ఆర్టిస్టులకు అసలు భేషజాలు లేవు సార్. నేను చెప్తున్నాను కదా, అసలు బిగుసు కూర్చోడాలు లేవు. వాళ్ళు సెట్లోకి వస్తే చిన్నపిల్లల అందరు ఆర్టిస్టులలో కలిసిపోయారు. కృష్ణరాజు గారితో చేశాను. కృష్ణరాజు గారు అంటే రాజే ఆయన. హీజ్ ఎ కింగ్ బై హిమ్సెల్ఫ్. సో ఆ తరం చేశారు, నెక్స్ట్ తరం కూడా చేశాను.
బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్. ఈ తరం కూడా చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? వాళ్ళు అలాగే ఉన్నారు సార్. ఆ 2 తరాలు అలాగే ఒకలాగే ఉన్నాయి. ఆ. ఈ తరమే మారింది. ఆ 2 తరాలు అలాగే ఉన్నాయి. ఒకలాగే ఉన్నారు. ఒకలాగే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ తరాన్ని కూడా చూసి వచ్చారు, ఫాలో అయ్యారు. వాళ్ళు చూశారు, ఫాలో అయ్యారు. అంటే ఆ తరం ఎలా ఉంటుంది సెట్ లో అన్నది వీళ్ళు సెట్స్కి వెళ్ళి కూర్చుని వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి ఆ తరం చూశారు, ఆ తరాన్ని ఫాలో అయ్యారు. నెక్స్ట్ తరం ఇప్పుడు వాళ్ళకి అది తెలీదు. ఇప్పుడు వాళ్ళు అంటే ఎవరు ఒక ఫ్యామిలీ దాంట్లో వచ్చిన వాళ్ళు కాదు. ఇంక్లూడింగ్ నేను విధంగా చెప్పాలని నాగేశ్వర గారి ఫ్యామిలీ అయినా కూడా సరే, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ తాత తరం చూసి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రిని చూసి వస్తున్న వాళ్ళు తప్ప. బట్ కొంతవరకు ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఇంకా ఆ డిసిప్లిన్ ఇంకా ఉంది కొంతవరకు. అంటే సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళు ఇంకా ఆ డిసిప్లిన్ కొంచెం. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే అఫ్ కోర్స్ అది ఎవరి పర్సనల్ చాయిసెస్ అవి. అదేమన్నంటే టెక్నాలజీ మారిందండి అంటారు. ఎక్కడ టెక్నాలజీ మారింది కానీ మనుషులు ఎందుకు తెలిసి కెమెరా మారింది అంతే. బట్ మీరు ఇన్ని సినిమాలు తీశారు కాబట్టి మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనిపించిన సినిమా, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకున్న సినిమా అంటే ఏమని చెప్తారు? సినిమాలు చాలా చేశారండి. అంటే వెనక్కి తిరిగి చూసుకునే సినిమా అన్నది ఇంతవరకు ఏం లేదు కదా. ఆ టైంలో కూడా ఆ టైంలో చాలా చేశారు, చాలా ఉన్నాయి. ఒకటి సూత్రధారులు ఉంది, ఇరుగులు పొరుగులు ఉంది, అప్పుడు చాలా ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి బాగా. ఆ తర్వాత కోటరాక్ష గారి సినిమాలు ఉన్నాయి, 20వ శతాబ్దము, 20వ జనరల్ గారి సినిమాలు అన్నిట్లో ఉంటారు కదా. సినిమాలు అన్ని చేశాను దాదాపు. ఆనా పేరింట తర్వాత దాదాపు అన్ని సినిమాలు చేశారు. అండ్ జంజాల గారు టెలివిజన్కి ఈటీవీకి చేసిన అన్ని టెలిఫిల్మ్స్కి నేనే హీరోని. ఆయన సినిమాలు కూడా చేశాను. ఆయన సినిమాలు చేశాను, చాలా చేశాను. విశ్వనాథ్ గారి సినిమాలు చేశాను. విశ్వనాథ్ గారి స్కూల్లో చేశారంటే విశ్వనాథ్ గారి సినిమా చేసి ఫైనెస్ట్ బెస్ట్ యాక్టర్ అని. ఇంకా విశ్వనాథ్ గారు చేశాను, సెల్వరాఘవన్ చేశాను, శ్యామ్ బెనగల్ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళు చాలా కొన్ని క్రూషియల్ పర్సన్స్ దగ్గర చేశాను కొంతమంది. సో ఇప్పుడు మీ అబ్బాయి కూడా యాక్టర్ అయ్యారు అనుకుంటా. పేరేంటి? చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళ అబ్బాయి కూడా మంచి యాక్టర్ ఇప్పుడు, వంశీ ఆలూర్ అని. సో ఈయన ఇంత ఉంటారు, ఆయన అంత ఉంటాడు. ఎంత ఉంటాడు మీ అబ్బాయి హైట్? 6 feet. 6 feet. మంచి ఆర్టిస్ట్. సో ఏంటి సార్ మీ పర్సనల్ లైఫ్ ఏంటి అసలు? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నాది ఇష్టపడి చేసుకున్న పేరెంట్. ఇష్టపడి అదే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ప్రేమించి అంటే ప్రేమించడం అంటూ లేదు, వన్ సైడ్. నేను ఇష్టపడ్డాను, ఇష్టపడి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఓకే. అప్పటికి ఆర్టిస్టా? కాదు, అప్పుడు అడ్వకేట్. ఇంకా అవ్వలేదు. ఆమెమో అడ్వకేట్ గా మిమ్మల్ని ఇష్టపడ్డది, కానీ మీరు తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు కదా. అట్లా ఇష్టపడడం అంటే లేదండి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే నేను ఇష్టపడ్డాను, ప్రపోజ్ చేశాను, వాళ్ళు ఇష్టపడ్డారు, చేసుకున్నాను అంతే. ఇట్ వాజ్ లైక్ జస్ట్ అన్ అరేంజ్ మ్యారేజ్. తన వరకు అరేంజ్ మ్యారేజ్, నా వైపు ఇష్టపడి చేసుకున్నాను. ఎంతమంది కిడ్స్? ఎంతమంది? 2. పాప బాబు. పాప ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప స్టేట్స్ లో ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. షీ సెటిల్డ్ దేర్. ఓకే. ఆస్టిన్ లో ఉంటుంది. ఆస్టిన్ టెక్సస్. వెళ్తుంటారు అప్పుడప్పుడు? నేను వెళ్ళలేదు ఇంతవరకు. నాకు వీసా రాలేదు ఇంతవరకు. మంచి అల్లుడు దొరికాడు. 4 సార్లు ట్రై చేశాను, వీసా దొరకలేదు నాకు ఇంతవరకు. 4 సార్లు రిజెక్ట్ అయిపోయిందా? 4 సార్లు రిజెక్ట్ అయింది. మొన్న కూడా ఆటా వాళ్ళు ఇన్విటేషన్ వచ్చింది. ఆటా ఇన్విటేషన్ వస్తే రిజెక్ట్ అయింది వీసా. మళ్ళీ ఎందుకని తెలీదు, కొన్ని అలా జరుగుతుంటాయి. మా ఆవిడ 3 సార్లు వెళ్ళింది, లేదు ఉంది. అసలు ఇంత పెద్ద ఆర్టిస్ట్ మీకు వీసా రిజెక్ట్ అవ్వడం ఏంటి? చెప్పలేదు సార్. చంద్రమోహన్ గారు రిజెక్ట్ అయింది 4 సార్లు. చంద్రమోహన్ గారు రిజెక్ట్ అయ్యేది. ఓ రోజు అసలు ఆయన ఒక పెద్ద ఇన్సిడెంట్, మీకు తెలుసో తెలీదు. ఆయన పెద్ద అసలు వీసా ఆఫీస్ అంతా గందరగోళం చేశాడు ఆయన. ఎక్కడ? చెన్నైలో. ఏమై నాకు ఇవ్వరు వీసా అని. తర్వాత వచ్చింది ఆయన వీసా. ఆ గందరగోళం తర్వాత అది వీసా అన్నది ఇట్స్ ఎ ఛాన్స్ అండి. అది వీసా ఇస్ ఎ ఛాన్స్ అంతే. అది ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు ఎవరికి తెలియదు. వాడు 3 కొత్తగా వెళ్ళిపోయి చూసినట్టు ఇచ్చేసి స్టాంప్ వేసి పంపిస్తాడు. జెన్యున్ గా వెళ్తే రావచ్చు, రాకపోవచ్చు. అమెరికన్ వీసా అన్నది ఇట్స్ ఎ ఛాన్స్. ఓకే. అండ్ నేను ఈరోజు రిగ్రెట్ అవ్వలేదు. సో మీకు 4 సార్లు అమెరికా వెళ్ళాలనుకుంటే అదే వస్తుంది, మరి వెళ్ళాలి లేకపోతారా, అంతే సింపుల్. సో
వాళ్ళ లక్ మిస్ అవుతున్నారు అయితే. చంద్రమోహన్ గారికి 4 సార్లు మిస్ అయిపోయింది. అయిందండి, అంత చాలా పెద్ద 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 వాళ్ళకి మిస్ అయింది. చంద్రమోహన్ గారికి పోయింది, చాలా మందికి పోయింది. అనుపమ్ ఖేర్కి ఇవ్వలేదు. మంచి పీక్ లో ఉన్నప్పుడు అనుపమ్ ఖేర్ రిజెక్ట్ చేశారు ఈసా. అది మనం ఏం చెప్పలేమండి ఎందుకు రిజెక్ట్ అవుతుంది. అది పెద్ద పెద్ద వాళ్ళకి కూడా రిజెక్ట్ అయింది. నేను షూటింగ్ కోసం వెళ్తున్నానని చెప్పినా కానీ 2 సార్లు షూటింగ్కి వెళ్ళండి. ఫస్ట్ 2 times షూటింగ్కి ట్రై చేశాను. ఓకే, షూటింగ్ కోసం వెళ్ళాను, లేదు. సో కాందానా పెద్దదన్నారు, పుట్టి పెరిగింది ఏడే, మంచి ఇదన్నారు. అంటే ఒక 500 కోట్లకు ఉంటుందా సార్? అందరికి, మిగతా వాడి నాకు కాదు. అంటే అందరికి ఉంటుంది. మీకు ఒక 100 ఉంటుంది, నాకు 100 రూపాయలు ఉంటాయి. అందే ఉంటుంది. అట్లా రాస్తున్న ప్రాబ్లం. మా ఫాదర్ వాజ్ an IAS ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ నాన్న? ఓకే, కన్ఫర్డ్ IAS. ఆయన సూపరింటెండెంట్ స్టార్ట్ చేసాడు, లిసనింగ్ స్టార్ట్ చేసి IAS కన్ఫర్ అయ్యి రిటైర్డ్ యాజ్ అడిషనల్ కమిషనర్ రిలీఫ్స్. రామారావు గారి టైంలో రిలీఫ్ గా ఉండేవాడు కమిషనర్. ఓకే, స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఆయన వైపు నుంచి సంపాదనలు లేవు. ఓకే, స్ట్రేట్ ఫార్వర్డ్. మమ్మల్ని చదివించాడు అంతే. మీరు ఇంత పెద్ద లాయర్, మేము చదువుకున్నాం, మేము ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాం అంతే. ప్రాపర్టీస్ లేవు మాకు ఇక్కడ, ప్రాపర్టీస్ ఏం లేవు. మేము హైదరాబాద్ ప్రాపర్ కదా, మేము వీళ్ళు పక్కన విలేజెస్ లోంచి ఉంటే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మాకు ఎప్పుడు వాళ్ళకి ఎవరికో ఉన్నాయి ప్రాపర్టీస్, మనకు తెలియదు. అంటే కొన్ని జనరేషన్స్ క్రితం ప్రాపర్టీస్ ఉండేవంట. సిటీలో కూడా ప్రాపర్టీస్ ఉండేవి అంటారు. తర్వాత వంగపల్లి దగ్గర కూడా ప్రాపర్టీస్ ఉండేవి. అవి మా బామ్మగారికి ఉండేది. మా బామ్మగారు వాటిని ఆ కౌలు రైతులకి ఇచ్చారు. ఓకే, ప్రాపర్టీస్. అప్పట్లో ల్యాండ్ వాల్యూ ఏముందండి, చాలా తక్కువ కదా హైదరాబాద్ అంతా. అప్పుడు ఎంతండి, 2,000 5,000 6,000 ఎకరం. మా బామ్మగారు అమ్మిన రోజులు 80s లో. ఎన్ని ఎకరాలు? దాదాపు 100 ఎకరాలు. 100 ఎకరాలు. 100 ఎకరాలు. సో 100 ఎకరాలు 60 ఎకరాలు ఇచ్చేసారు వాళ్ళకి యాజ్ పీటీస్. 40 ఎకరాలు వాళ్ళకే అమ్మారు. 2,000 3,000 20,000 కోట్లు. అంతే కదా. మా ఎరుకలో అమ్మారు. ఇవాళ ఎకరం 200 కోట్లు ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. రోడ్ సైడ్ అండి, వంగపల్లి మెయిన్ రోడ్, హైవే టచ్ అయ్యి ఉంటాయి ల్యాండ్స్. 20,000 కోట్లు ఉంది అశోక్ కుమార్ అప్పుడు ఆ లెక్కలో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసి మీరు పిల్లలకి సంపాదించింది తక్కువే అంటారా? తక్కువ. ఇష్టం లేదా ప్రాపర్టీస్ కూడా పెట్టడం, లేకపోతే అంటే వర్కౌట్ కాలేదండి అంతే. ఓసారి కొంతమంది వర్కౌట్ అవుతాయి, కొంత వర్కౌట్ కావు అంతే. నాకు వర్కౌట్ కాలేదు. బట్ హ్యాపీ లైఫ్. నేను దేనికి రిగ్రెట్ అవ్వను సార్, ఎందుకంటే మన లైఫ్ లో మనకి ఏది వస్తుంది అది వస్తుంది అంతే. అంతేలే. ఐ హావ్ నో రిగ్రెట్స్ ఫర్ ఎనీథింగ్. మన లైఫ్ ఇటు అక్కడ ఉంటే ఇలా ఉండేవాళ్ళం, ఇక్కడ ఉంటే అక్కడ ఉండము. మనకి రాసలేదు అక్కడ, అంతవరకు రాసి ఉంది, అంతవరకు అయిపోయింది అక్కడికి. దట్ ఫేజ్ ఇస్ ఓవర్. అలా ఉంటే ఇలా ఇక్కడ ఎందుకుంటావు? ఇప్పుడు మీరే బాహుబలి తీసేవాళ్ళు. ఎంతమంది ఉంటారు అక్కడ ఉంటే, మీరు 100 కోట్లు సంపాదించేవాళ్ళు, ఇప్పటికి ఇట్లా సినిమాలు 100 చేసి ఉంటే కదా. మన లైఫ్ మన జాతకంలో అక్కడ అంతవరకే రాసింది, అయిపోయింది. దట్ ఫేజ్ ఇస్ ఓవర్. అక్కడి నుంచి ఈ ఫేజ్ రాసింది, ఇటు వచ్చాము. మనకి ఇక్కడ సంపాదించాలని లేదు, సంపాదించలేదు. ముందు ఉందేమో, వస్తుంది వచ్చినప్పుడు వస్తుంది. వై వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, టెన్షన్ లేవు కదా. గుడ్. మీ దోస్తులు ఎవరు సార్ మీ ఆర్టిస్టులలో? నాకు దోస్తు కానివాడు ఎవరు లేడు సార్. నాకు ఎవరు శత్రువులు లేరు, అందరూ దోస్తులు. నాకు ఎవరితోని మంచి దోస్తులు అంటే, మంచి దోస్తులు ఇప్పుడు సివిఎల్ మంచి దోస్తే, ఎందుకంటే మొదటి నుంచి నాటకాలు కలిసి చేసాం. భరణి మంచి దోస్తే, శ్రీకాంత్ మంచి ఫ్రెండ్, నరేష్ మంచి ఫ్రెండ్, రాజేంద్ర ప్రసాద్ మంచి ఫ్రెండ్. నాకు నా టైంలో ఉన్న వాళ్ళందరూ సిట్టింగ్ వేస్తారా, కూర్చుంటారు అందరూ? ఎప్పుడైనా అందరూ బిజీ కదా ఇప్పుడు. నారదుడు అంటే మీరు నరేష్ గారు బాగా గుర్తొస్తారు అందరికి. ఇద్దరు కాంపిటీషన్ అనమాట. కొన్నిట్లో అతను వేస్తా, కొన్నిట్లో నేను వేస్తుంటాను. కాంపిటీషన్ ఏముంది? నేను అసలు కాంపిటీషన్ అనేది నేను అసలు ఐ డోంట్ బిలీవ్ దట్ కాంపిటీషన్ అండి. ఎందుకంటే మనకు రావాల్సింది మనకే వస్తుంది. అంతే. మనకు రానిది రాదు, మనకు కాంది మనకు దగ్గర రాదు. వచ్చినా పక్కెళ్ళిపోద్ది అంతే. సూపర్, గ్రేట్. ఇలా ఉంటుంది, చాలా అరుదుగా జరుగుతుంది సార్. సో ఇప్పుడు ఏంది, ఒక 60 ఉంటాయా మీకు? 60+. లో కూడా నిజంగా చాలా అంటే చాలా కూల్గా, పాజిటివ్గా, సో ఏది జరిగితే అది జరిగింది మన మంచికే అనుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. అండ్ ఎస్పెషల్లీ
మీ రంగుల ప్రపంచంలో. అవును. ఎందుకంటే మీరు అంతా కలర్స్ లో ఉంటారు కదా. కలర్స్ లో ఉండడం కనుకనే ప్రశాంతంగా ఐ లివ్ ఆన్ ది గ్రౌండ్. ఎస్, ఎప్పుడు గ్రౌండ్ టచ్ అయి ఉంటాను నేను. ఎగ్జాక్ట్లీ. గ్రౌండ్ వదిలి ఎప్పుడు నేల విడిచి సాగు చేయడం లేవు. అవును, సూపర్ సార్. నిజంగా మిమ్మల్ని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో. ఇలా అంటే మీ జీవితంలో ఇలాంటి విశేషాలు షేర్ చేసుకుంటారని నేనైతే అనుకోలే నిజంగా. కొన్ని అయితే నాకు కూడా టచ్ అయింది. అంటే ఇంత గోల్డెన్ ఎరా చూసిన ఆర్టిస్టులు ఇప్పుడు కూడా అవకాశాల కోసం, డైరెక్టర్లను కలవటం కోసం, అంటే ఒకటండి లక్కీగా హీరోలను కలవటం కోసం కూడా అది అంటే ఇదేంటి మాకు అనిపిస్తున్న ఆర్టిస్టులు మీరే కాదు, నిజం లెక్కలు సార్. కొద్ది చాలా మంది ఉన్నారు. బాధ వస్తుంది సార్. ఎందుకంటే రావాలి బయటకు అది. అంటే డైరెక్ట్ గా వాకింగ్ చేసి కలిసే వాళ్ళము ఇవాళ అలా దృష్టి అయిపోతుంది అంటే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉంది పరిస్థితి. సెట్కి వెళ్తారా అని పిలుస్తారు తప్పితే సెట్కి వెళ్ళకముందు ఏంటి పరిస్థితి, సెట్ కానప్పుడు ఏంటి, వాట్ ఈస్ అవుట్ సైడ్ సెట్. సెట్లో అరే ఎరా అనుకునే వాళ్ళని కూడా ఒక్కోసారి మనం కలవాలంటే ఇబ్బందిగా ఉంది అంటే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అదే ఆర్టిస్టులు మేకప్ వేస్తే ఒకలాగా, మేకప్ లేకపోతే ఒకలాగా ఉంటారని. అట్లాగే ఉంటుంది. సెట్ కలిస్తే ఒకలా ఉంటారు అంటే కలవకపోతే దే హావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అవును, అవును. ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదండి. ఇవాళ పరిస్థితి అట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇంకొకటి మీ టైంలో ఏంటంటే ఒక క్యారెక్టర్కి ఒక ఆర్టిస్ట్కి కాల్ చేస్తే ఆయన బిజీగా ఉంటే ఆయన డేట్స్, ఈ క్యారెక్టర్కి వాడు కూడా బాగుంటాడు వాడిని తీసుకోండి అనే ఒక ఇది ఉంటుంది, చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు లేదు అది. లేదు అంటే అదే సార్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటంటే అసలు బాండేదని, అసలు మీకు కలిసే అవకాశం ఏది, వేర్ ఇస్ ద బాండ్, బాండ్ ఈజ్ మిస్సింగ్. పలసపడిపోట్లా, బాండింగ్ పలసపడిపోట్లా. ఇప్పుడు మనం రోజు హలో అనుకునే దానికి అందుకే సినిమాలు కూడా పలసపడ్డాయి. ఇన్ని సినిమాలు వస్తున్నా కానీ కొన్ని సినిమాల పేర్లు కూడా చెప్పలేం మనం బయటకి ఈ రోజు. నేను అందుకే లాస్ట్ టైం కూడా నెట్ఫ్లిక్స్, ఈ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తర్వాత ఏ సినిమా వచ్చి ఏ సినిమా థియేటర్ లో ఆడిపోతుందో కూడా తెలియట్లేదు. అవి కూడా పలసపడిపోయినాయి కదా. ఒకప్పుడు సినిమా అంటే 50 days అని, 100 days అని, 175 days అని, సిల్వర్ జూబ్లీలు అని, గోల్డెన్ జూబ్లీ అని, అవార్డ్ ఫంక్షన్ అది అన్ని చేసేవాళ్ళు. ఈ రోజు ఏముంది సార్, సినిమాలు వచ్చినాయి వచ్చిపోయిందా అంట. 100 రోజులు ఇక్కడ సినిమా ఎక్కడ ఉంది సార్, 50 రోజుల సినిమా ఎక్కడ ఉంది సార్ ఇవాళ. 4-5 రోజులు 50 రోజులకు ముందే మీకు ఓటీటీలో పడిపోతుంటాయి సినిమా. మీకు 50 రోజులు ఎక్కడ దొరుకుతుంది సినిమా? చాలా తక్కువ సినిమా. పలసపట్టం ఇక్కడతో స్టార్ట్ అయ్యి అక్కడ కనపడుతుందిలే సార్. ఉంటుంది సార్ అది. మీరందరూ ఒక గోల్డెన్ ఎరా చూసారు సార్, మంచి సినిమాలు తీశారు, చూసాము. వి హావ్ గుడ్ ఆర్టిస్ట్. ఇవాళకి అదే మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అవర్ తెలుగు ఇండస్ట్రీ నేను చెప్తున్నాను, ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ ఫ్లరిషింగ్. ఇవాళ బాధ ఒక్కటే ఏంటంటే ఇంత ఫ్లరిషింగ్ గా ఉన్నప్పుడు మనం బిజీగా వర్క్ చేసుకోవట్లేదన్న ఒకటే బాధ. బట్ మీలాంటి వాళ్ళని పిలుచుకోలేకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవటం. ఏం చెప్తాం సార్, అంతే. ఇంకా వాళ్ళ బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్ అని మనం ఏం చెప్పలేము. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నా సరే ఇవాళ అంటే మనుషులను డిస్టెన్స్ చేసుకుంటున్నారు. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మీ టైం వరకు ఉన్న డైరెక్టర్స్ అందరూ పలానా బాబాయ్ గారి దగ్గర, పుల్లయ్య దగ్గర, ఇంకొకరి దగ్గర పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేసి వచ్చినారు. కోటి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్ర గారి దగ్గర, ఏది వివి వినాయక్, శ్రీను వైట్ల, ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ ఏ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయట్లేదు. కోర్స్ చేస్తున్నారు, మంచి ఏదో స్టోరీ తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, డేట్స్ తీసుకుంటున్నారు, చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అసలుకి. నేను ఏమంటానంటే మీరు మీ దగ్గరికి ఇండస్ట్రీ రాలా, ఇండస్ట్రీకి మీరు వచ్చారు. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో హూ ఆర్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అలా ఏమి తెలియని వచ్చిన వాళ్ళు కూడా ఒక్క సినిమా, అసలు సినిమా జరుగుతుంటేనే డైరెక్టర్ కలవడండి, ఫస్ట్ పిక్చర్ డైరెక్టరు ఇవాళ. అది మన చిన్నవాళ్ళ దగ్గర దౌర్భాగ్యం, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నిజంగా దౌర్భాగ్యం అనకూడదు, మనం అంత పెద్ద మాట వాడకూడదు. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమా డైరెక్టర్గా చేస్తే అసలు ఆ సినిమా ఇంకా టేక్ ఆఫ్ కూడా అవ్వదు. అతనే ఈ రిజెక్ట్స్ మీటింగ్ ఆర్టిస్ట్ ఆఫీస్కి వస్తే చిరాకు పడతాడు. ఆర్టిస్టులు ఎక్కడ సినిమా ఎట్ట చేస్తారా మీరు? ఆర్టిస్ట్ ఆఫీస్కి వస్తారండి, చెప్పి పంపించేస్తారు. ఆర్టిస్ట్ వస్తారు ఖచ్చితంగా ఆఫీస్కి. ఎక్కడికి పోతారు వాళ్ళు ఆఫీస్కి రాక? ఆఫీస్కి వస్తేనే వాడికి వేషం ఉంటేనే ఫుడ్. తిరుగుతున్నారు ఇప్పటికి ఆఫీసులకి. వెళ్ళరా? ఎందుకు వెళ్ళరండి? వెళ్ళే అసలు అందరు ఆర్టిస్టులు వస్తారు సార్. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, నా దగ్గర రారా? వస్తారు ఆఫీస్లో. నా ఆఫీస్లో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ ఆర్టిస్ట్ కూడా నా ఆఫీస్కి వస్తే
10 నిమిషాల మించి వెయిట్ చేయకూడదు. విదిన్ 10 minutes నేను ఎంత బిజీగా ఉన్నా సరే, సబ్జెక్ట్ డిస్కషన్లో ఉన్నా, షెడ్యూలింగ్లో ఉన్నా, 10 ఆర్టిస్ట్ వచ్చాడు అంటే చాలు, ఐ స్టాప్ దిస్. 2 minutes ఆపి పిలిచి ఆర్టిస్ట్ మాట్లాడి పంపిస్తాను. పేషం ఉంటే ఉంది, లేకపోతే లేదు, అంతే. ఉంటే ఉంటుందండి, ఉండకపోతే ఉండదు. అంతే. దానికి అది ఎవరు మనం చేయలేము. ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ మూవీ అంటే సాధ్యమైనంత వరకు అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాం. బికాస్ ఇప్పుడు వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతున్న, ఇక్కడే సంపాదించుకొని ఇక్కడే ఫుడ్ తింటున్న వాళ్ళకి మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఉన్నాడు అంటే ఈజ్ లైక్ ఎ ఫాదర్, ఆ ప్రాజెక్ట్కి ఫాదర్ లాంటి వాడు. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, హూ విల్ టేక్ కేర్? ఎంతమంది ఆర్టిస్టులకు మేమే హెల్ప్ చేస్తున్నాం సార్ ఫైనాన్షియల్ గా. చెయ్యాలి. సినిమానే నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఆఫర్లు లేకపోతే వాళ్ళకి ఫుడ్ కి గడవాలి కదా ఇంటికి. మా అసోసియేషన్ కూడా అదే చెప్తాను, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వద్దు, వాళ్ళకి 2 వేషాలు ఇప్పించండి. వాళ్ళు మీరు ఇచ్చే పెన్షన్ డబ్బులు 10 సంపాదించుకుంటాడు. అవును, వాడికి ఎందుకు పెన్షన్? ఇక్కడికి వచ్చింది యాక్ట్ చేయడానికి, డబ్బు కోసం కాదు. ఇప్పుడు నేను వచ్చాను, ఇక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను? ఆర్టిస్ట్గా వచ్చాను, స్టార్గా వచ్చాను. ఇది వద్దు అనుకుంటే నేను అడ్వకేట్గా సంపాదించుకుంటాను కదా. డబ్బు కోసమే వస్తే ఇక్కడికి రాకలేదు, డబ్బు అక్కడ లేదా, నాకు ఇంతకన్నా ఎక్కువ ఉంది. బట్ డబ్బు కోసం కాదు వచ్చింది, ప్యాషన్ కోసం వస్తాను ఇక్కడికి. ఇండస్ట్రీకి ప్యాషన్ కోసం వస్తారు. నేను ఆఫ్ కోర్స్ నన్ను స్టార్డమ్ వచ్చిందని వచ్చాను, మై లైన్ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవుదామని ఒక ప్యాషన్తో వస్తారు. ఇవాళ అంటే మీ ద్వారా నేను నిజంగా పెద్ద ఆర్టిస్టులకు కానీ పెద్ద డైరెక్టర్లకు కానీ I just request them to meet the artist. వినండి. ఇప్పుడు ఎవరో ఒకసారి మన ఉదయ్ కిరణ్ గారు పోయారు, ఏదో ప్రాబ్లంతో పోయాడు, అతనికి వేషాలు లేక ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. కండోలెన్స్ మీటింగ్లో అందరూ మాట్లాడారు, ఏంటి ఎందుకు ఇట్లా ఫ్రస్ట్రేట్ అవ్వడం, వేషాలు అంటే మమ్మల్ని అడగొద్దా, మేము లేమా, ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, డైరెక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది వచ్చి అక్కడ మాట్లాడారు. రోజు ఇవాళ ఎంతమంది ఉదయ కిరణ్లు వస్తున్నారు సార్, ఇండస్ట్రీలో చాలా మంది ఉదయ కిరణ్లు ఉన్నారు. ఇవాళ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. నేను అవ్వకపోవచ్చు, మై మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ కాదు కదా, అవును, నాకు సరిపోదు. నేను చేస్తున్న వర్క్ కాదు, నేను బిజీగా ఉండాలి. నేను లేనుగా, అంత బిజీగా లేనుగా. ఉన్నాను, సినిమాలు చేస్తున్నాను, సినిమాలు చేయట్లేదని కాదు, సినిమాలు చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను. బట్ ఇది కాదు కదా, ఈ స్పీడ్ కాదుగా. ఇంత 10 స్పీడ్లో ఉండాలి నేను. 10 స్పీడ్లో ఉండాలంటే ఏం చేయాలి నేను? మీరన్నా పిలవాలి నన్ను, నేనన్నా అడగాలి మిమ్మల్ని. మీరు పిలవరు, నేను అడగడానికి మీరు లేరు. ఎట్లా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? రిప్రజెంటేటివ్ నేను అని చెప్తున్నాను అంటే ఆర్టిస్టులు అందరి వైపు నుంచి చెప్తున్నాను నేను. అండ్ ఇవాళ ఇట్ హెస్ బికమ్ ఏమంటారు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు అయిపోయినాయి. దాంతో పక్క లాంగ్వేజ్ నుంచి చాలా ఇంట్రూషన్స్ ఉన్నాయి. మన లాంగ్వేజ్ పెట్టుకుంటే మన వాళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయి వాళ్ళు కూడా పిలుస్తారు కదా. అవుతారు కదా సార్, వాళ్ళు కూడా పిలుస్తారు కదా, చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు సునీల్ చేయట్లేదా, నరేష్ చేయట్లేదా, ఎంతమంది చేస్తున్నారు? సునీల్ ఇస్ బిజీ, కేరళలో బిజీ, మలయాళంలో బిజీ ఉన్నాడు, తమిళ్లో బిజీ ఉన్నాడు, హిందీలో బిజీ ఉన్నాడు. ఒక పాన్ ఇండియా మూవీ చేయటం వల్ల చూడండి, హిందీలో చేస్తున్నాడు. అవును, ఇప్పుడు అతనికి ఆ పుష్పాల్లో క్యారెక్టర్ రావడం వల్లే కదా ఈ క్యారెక్టర్స్ అని పడుతున్నాయి. నేను చేయలేదు సార్, నేను 16 సినిమాలు చేశాను హిందీలో. అంటే అవకాశం వస్తేనే కదా, ఒకటి ఇస్తే రెండోది ఇస్తాడు. అండ్ ఇంకోటి మన బ్యాడ్ టైం ఏంటంటే పక్క లాంగ్వేజ్ వాళ్ళు మన అసలు రానివ్వరు, అస్సలకి ఎంకరేజ్ చేయరు, జీరో. హిందీ వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు ఇట్లా చూస్తారు, అందరు అట్లాగే చూస్తారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి చాలా బాగా పొగుడతారు, తమిళ వాళ్ళ దగ్గరికి మనం పెడితే మన గౌరవించరు అండ్ మన రానివ్వరు అసలు. ఫస్ట్ పాయింట్, తమిళ్లో నేను సెల్వరాఘవన్ గారి సినిమా చేసిన తర్వాత అది హార్డ్ లక్ అనమాట, సినిమా మిస్ అవ్వడం వల్ల నాకు అందులో చాలా మంచి పేరు వచ్చింది. 3 సినిమాలు వచ్చాయి నాకు అక్కడి నుంచి. పెద్ద పెద్ద హీరోల ఫాదర్ క్యారెక్టర్స్, పెద్ద స్టార్స్ ఫాదర్ క్యారెక్టర్స్ వచ్చాయి 3. ఆ క్యారెక్టర్ చూసి నేను హైదరాబాద్లో ఉన్నాను, ఐఎమ్ నాట్ ఏ తమిళియన్ అన్న ఒకే ఒక్క మాటతో 3 సినిమాలు పోయినాయి. మరి మనం ఏమంటామని సార్, ఆర్టిస్ట్ అనేవాడికి లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏదన్నా చేయొచ్చు, మనం వెళ్ళి చేయొచ్చు, వాళ్ళు వచ్చి బైక్లో చెప్పడానికి వాళ్ళు వచ్చి చేయొచ్చు, మన ఎవరు అనివ్వట్లేదే.
మన వాళ్ళు రానివ్వట్లేదు. ఇక్కడ వేషాలు లేకపోతే ఆర్టిస్ట్ ఎక్కడికి పోతాడు తెలుగువాడు. 200%. అందుకనే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశాను, ఈ పాన్ ఇండియా మీరు చేయండి. పెద్ద హీరోలకు రిక్వెస్ట్ ఏంటంటే 100% మన సినిమా, తెలుగు సినిమా అన్నది వరల్డ్ వైడ్ వెళ్తుంది, మాకు గర్వంగానే ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు యూజువల్గా మనం బయట వాళ్ళు ఒక 30% తెచ్చుకుంటాం అనేవాళ్ళం. అవును. వద్దు, ఇక్కడి వాళ్ళకు ఒక 30% ఇవ్వండి. తెలుగు వాళ్ళని కూడా బతికించండి. సినిమాలో తెలుగు వాళ్ళే ఉండాలి, తెలుగు వాళ్ళు రావట్లేదు ఇవన్నీ నేను మాట్లాడను. తెలుగు వాళ్ళకు కూడా ఇవ్వండి. అంటే తెలుగు వాళ్ళకు కూడా అంటే మన నరేష్కి ఇవ్వట్లేదా, వెంకటేశ్వర్కి ఇవ్వట్లేదు అంటారు. వాళ్ళు బిజీ ఆర్టిస్టులు, వాళ్ళు మీరు ఇవ్వకపోయినా కూడా పర్లేదు, వాళ్ళు సంపాదించి సెటిల్గా ఉన్నారు. సీనియర్ ఇప్పుడు మా అలాంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నారు చాలామంది. ఇవాళ అంత చేయాల్సినంత పని చేయట్లేదు. చేస్తున్నాము, వర్క్ లేదని దానికి కూడా లేదు, వర్క్ చేస్తున్నాం, కానీ సరిపోదు. పాన్ ఇండియాలో మాకు కూడా అవకాశం ఉంది. మీరు చేయకపోతే అప్పుడు తీసేయండి. హీరోలుగా చేసి స్టార్గా ఉన్న వాళ్ళ వేషాలు చేయలేమండి. డెఫినెట్గా 24లో మంచి మూవీస్ వస్తాయి సార్. సో మన వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు, దయా హృదయులు. ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా మీకు మంచి చేయాలి సార్, ఎందుకంటే రావాలి. మీరే కాదు, చాలా మంది పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మంచి అవకాశాలు రావాలి, అండ్ మీకు కూడా మంచి అవకాశాలు రావాలని 24-25 కుమ్మేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.